మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇవాళ లంచ్కి చికెన్ ఫ్రై. నేను చేయలేదు, మా వైఫ్ చేస్తుంటే ఇప్పుడే వచ్చాను. వస్తే ఒకసారి స్మెల్ అదిరిపోతే వచ్చాను. సో ఇవాళ 100 డే డైట్. ఇవాటికి మాత్రం 100 డేస్ కంప్లీట్ అవుతుంది. సో ఇవాటి నుంచి యాక్చువల్గా వీడియోస్ పెడదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. డైట్ అయితే కంటిన్యూ చేస్తాను, బట్ వీడియోస్ పెడదామా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నా. సో లంచ్ అయితే రెడీ. ఉప్మా, వెజిటేబుల్ ఉప్మా, తోటకూర, చికెన్తో పాటు వెజ్ కూడా ఏదన్నా నాన్ వెజ్తో పాటు వెజ్ కంపల్సరీ తింటాను. సో అందుకే తోటకూర. నాకు యాక్చువల్గా తోటకూర ఇష్టం. వీడికి ఎన్ని ఇష్టం అనుకుంటా. సో ఇది ప్రేమతో చేసిన చికెన్ ఫ్రై. సో ఇది 100వ రోజు భోజనం. 100 డేస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మీ సపోర్ట్తోని, అందరి సపోర్ట్తోని. ఈ రీల్స్ చేయడం కారణం ఎందుకంటే నాకు కూడా ఏంటంటే మధ్యలో ఆపొద్దు అనే మోటివేషన్తోనే స్టార్ట్ చేశాను. అది నాకు చాలా హెల్ప్ అయింది. అంటే వీడియోస్ పెట్టకపోతే మధ్యలో ఎప్పుడన్నా బ్రేక్ చేద్దునో లేకపోతే ఏదో అయ్యేది. కానీ నేనైతే సాలిడ్గా 20 kgs తగ్గాను. అంటే రెగ్యులర్గా నన్ను చూసే వాళ్ళు అయితే తెలిసిపోతూ ఉంటుంది. నేను అంటే చేంజెస్ అయితే జరిగినాయి, ఇంచ్ లాస్ కూడా జరిగింది. సో వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం చేయండి. కొద్దిగా అంటే స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది. ఒక 15 days 20 days డైట్ చేస్తే మాత్రం మీకు అలవాటు అయిపోతుంది. సో తగ్గరు అనే సమస్య ఉండదు. డైట్ ఏదన్నా ఒకటి తీసుకుంటే దాన్ని ఫాలో అయ్యారు అనుకోండి. మెయిన్ ఏంటంటే ఈ రైస్, రోటీస్ ఇవి బంద్ చేసి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, కంపల్సరీ తగ్గుతాం. అంటే నాకు 100 days పట్టొచ్చు, కొంతమందికి 6 months పట్టొచ్చు, కొంతమంది 8 months పట్టొచ్చు. కానీ తగ్గుదామని ఫిక్స్ అయినప్పుడు మాత్రం మనం కొద్దిగా సీరియస్గా తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాం. సో అది 100 days జర్నీ బ్యూటిఫుల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా వీడియోలు చూసి ఒక్కరన్నా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా డైట్ చేసి ఉంటే ఐ విల్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ. వీడియోస్ అంటే కలుస్తూ ఉంటారు మీకు ఇన్స్టాగ్రామ్లో, ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. కానీ బట్ ఈ 100 days డైట్ మాత్రం ఇక్కడికి ఆపేస్తున్నాను. డైట్ ఆపట్లేదు, వీడియోస్ మాత్రమే ఆపుతున్నాను. థ్యాంక్ యూ.